మంచిదండి. మనం చదవబడినటువంటి వాక్యం హెస్కేలు గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. నేను రబ్బా పట్టణమును ఒంటెలశాలగా చేసేదను, అమ్మోనీయుల దేశమును గొర్రెల దొడ్డిగా చేసేదను. ఇక్కడ మనం చూస్తుంటే అమ్మోనీయులైనటువంటి ప్రజలతో ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ అమ్మోనీయులు ఎక్కడ నివసిస్తున్నారంటే రబ్బా అనేటువంటి పట్టణంలో నివసిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు స్వయంగా అమ్మోనీయులతో మాట్లాడుతున్నాడు. మేలు చేస్తానని ప్రభు అయినటువంటి దేవుడు సెలవిస్తున్నాడా, కీడు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడండి? అక్కడ మనం చూసినట్లయితే వారి మీదకి రాబోయేటువంటి కీడును గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డ, నేను రబ్బా పట్టణమును ఒంటెలశాలగా చేసేదను, అమ్మోనీయుల దేశమును గొర్రెల దొడ్డిగా చేసేదను. అంటే ఆ యొక్క మంచి అందమైనటువంటి నివాసాలు కట్టుకొని గనులైనటువంటి వారు నివసించేటువంటి ఆ పట్టణాన్ని, ఆ ప్రాంతాన్ని దేవుడు ఎలా మారుస్తానంటున్నాడంటే, విదేశాలలో చూస్తే మనం ఒంటెలు గొర్రెలు ఎక్కడుంటాయండి? అరణ్యాల్లో, ఎడారిలో ఉంటాయి. కానీ ప్రభు అయినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, రబ్బా పట్టణం అనగా అమ్మోనీయులు నివసించేటువంటి దేశాన్ని దేవుడు ఏం చేస్తాడంటే గొర్రెల దొడ్డిగా మార్చేస్తాడంటండి, ఒంటెలశాలగా మార్చేస్తాడంట. ఆలోచన చేస్తే ఒక అరణ్యము వలె, ఎడారి వలె అమ్మోనీయుల దేశాన్ని దేవుడు మార్చేస్తానంటున్నాడు. ఎందుకని ప్రభు అయినటువంటి దేవుడు వారి పట్టణాలు, అందమైనటువంటి నివాసాలు కట్టుకున్నటువంటి వారి ప్రాంతాలు గొర్రెలకి ఒంటెలకి నివాసాలుగా దేవుడు మార్చేస్తానంటానికి కారణం ఏంటని ఆలోచన చేస్తే మనం ఈ మాట చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఇది హెస్కేలు గ్రంథం, పెద్ద ప్రవక్తల గ్రంథాలన్నీ ఒక్కొక్క గ్రంథంగా చదువుతూ హెస్కేలు గ్రంథంలోనికి వచ్చి మొన్నటి దినాన్ని ఈ గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు ఈ మాటలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించాయి. ఎందుకని ఆ పట్టణాలని, ఆ ప్రాంతాన్ని దేవుడు గొర్రెల దొడ్డిగా, ఒక అరణ్యములా, ఎడారిలాగా మార్చేస్తాను అన్నాడంటే 3వ వచనాన్ని చదువుదాం. 25వ అధ్యాయము 3వ వచనం. అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలీల దేశము పాడు చేయబడిన కాలమున, యూదావారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుచూ వచ్చి తిరిగి గనుక. చాలమ్మా. ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని యొక్క పరిశుద్ధ పట్టణమైనటువంటి ఆ యెరూషలేము పాడైపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనగా ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్ళినప్పుడంట ఈ అమ్మోనీయులు ఏం చేశారండి? వారిని చూసి సంతోషించారంటండి. బాగా జరిగింది, వాళ్ళకి ఇలాగే జరగాలి, ఇలాగే ఉండాలని దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల యొక్క వారి నాశనాన్ని చూసి, వారి మీదకు వచ్చినటువంటి కీడును చూసి వీరు ఏం చేశారంటే మనస్సులో సంతోషించారంటండి. అది దేవుడు చూశాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగం, మన ప్రభు ఎలాంటి వాడండి? పైరూపాన్ని చూసే దేవుడు కాదు, కానీ హృదయాంతరంగాలు ఆయన లక్ష్య పెడతానంటున్నాడు. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు యెరూషలేం పట్టణం మీదకి వెళ్ళి ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రకారాలన్నిటినీ కూడా కాల్చివేసి, దేవుని మందిరాన్ని కూడా పడగొట్టి, అక్కడున్న బంగారం అంతటిని కూడా తీసుకెళ్ళిపోయి దేవుని మందిరాన్ని కాల్చివేసి, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని, యూదా వారిని బబులోను దేశానికి చెరగా పట్టుకుని వెళ్ళిపోయినప్పుడంట, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వీరు ఏం చేస్తారంట, అమ్మోనీయులు లోపల సంతోషించారంట. కాబట్టి ప్రభు అయినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే వారితోటి, దేవుడు అంటున్నాడు 4వ వచనంలో, నేను మిమ్మను తూర్పున నుండు మనుషులకు స్వాస్యముగా అప్పగించెదను, వారు తమ డేరాలను మీరు మీ దేశములో వేసి మీ మధ్య కాపురముందురు,
వారు మీ పంటను తిందురు, మీ పాలు త్రాగుదురు. నేను రబ్బా పట్టణమును ఒంటెలశాలగా చేసేదను, అమ్మోనీల దేశమును గొర్రెల దొట్టిగా చేసేదను. హల్లెలూయా. ఇప్పుడు చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అమ్మోనీలు చేసినటువంటి పొరపాటు ఏంటండి? వారు చేసిన తప్పేంటండి? ఇశ్రాయేలు ప్రజలు చెరగా తీసుకుని వెళ్ళిపోయి దేవుని పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేము పాడు చేయబడినప్పుడట చాలా సంతోషించారంటండి. దానికి బదులుగా ప్రభు అయినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, తూర్పునున్నటువంటి ప్రజలు నేను నీ మీదకి రప్పిస్తాను. వారు వచ్చి ఏం చేస్తారంటమ్మా? నీ మధ్య డేరాలు వేసుకుని నీ మధ్య నివసిస్తారు. నీ పంటను వారు తినివేస్తారు, నీ పాలును వారు త్రాగివేస్తారు. నీకు తినటానికి తిండి ఉండదు, నువ్వు త్రాగటానికి పాలు ఉండదు. నీ సమృద్ధి అంతా కూడా నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. భయంకరమైనటువంటి కరువును నేను నీ మీదకి రప్పించేస్తా. అంత మాత్రమే కాదు, బబులోను దేశస్తులు వచ్చి నా ప్రజల్ని చెరగా తీసుకుని పోతూ ఉంటే నువ్వు మహా సంతోషించి ఆనందించావు కదా. నేను నిన్ను తూర్పు దేశస్తులకి బానిసలుగా అప్పగించేస్తున్నా, వారు నిన్ను చెరగా తీసుకుని పోతారని ప్రభు అయినటువంటి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? అమ్మోనీయులతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే, మీరు సంతోషించే వారితో సంతోషించుడి, ఏడ్చువాడితో ఏడువుడి. ప్రభు అయినటువంటి దేవుడు ఎందుకు సెలవిచ్చాడంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇప్పుడు ఎవరైనా పోగొట్టుకున్నానని బోరుని ఏడుస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి మనం నవ్వటం అది పద్ధతి అనిపిస్తుంది అంటారా? అది క్రమము కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఏడ్చేవారితో ఏం చేయాలంటే అండి, ఏడవాలి. సంతోషంగా పెళ్లి చేసుకుంటూ ఆనందంగా అందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి సమాజంలోకి మనం ఏడుస్తూ ఉంటే అందరూ కూడా మనల్ని ఎలా చూస్తారండి? వెర్రివారిలా చూస్తారు, పిచ్చివారిలాగా చూస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, మనతో ఏడ్చేవారితో మనం ఏడవాలి. అది నీకు మేలు. సంతోషించేవారితో నువ్వు సంతోషించు, అది నీకు ఆనందాన్ని తీసుకొస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అమ్మోనీలు ఎలా ఉన్నారంటే, వారు సమృద్ధిలో, అనగా ఇశ్రాయేలీయులు సమృద్ధిగా పంటలు పండి చక్కగా అన్నీ కలిగినటువంటి వారుగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడేమో అమ్మోనీలు బోరుని ఏడ్చేవారంట. దేనికోసం ఎదురు చూశారండి అమ్మోనీయులు? ఇశ్రాయేలీయులకి ఎప్పుడు నాశనం వస్తుందా, వారు ఎప్పుడు నాశనం అయిపోతారా, వారు ఎప్పుడు పాడైపోతారని వారి కీడునే కోరుకుంటూ ఉన్నారు అమ్మోనీయులు. వారికి నాశనము, వారికి కీడు వచ్చినప్పుడు మాత్రం ఎంత సంతోషించారంటే, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, 6వ వచనాన్ని చదువుదామా? మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు చేతులు చరుచుకొని కాళ్ళతో నేలను తన్ని ఇశ్రాయేలీయుల శ్రమను చూచి మీ మనస్సులోని తిరస్కారము కొలది ఉల్లసించితిరి గనుక నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు నేను మీకు విరోధినై మిమ్మును జనములకు దోపుడు సొమ్ముగా అప్పగింతును. అన్య జనులలో ఉండకుండా మిమ్మును నిర్మూలము చేతును, జనము కాకుండా మిమ్మును నశింప చేతును, సమూల ధ్వంసము చేతును. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దేవుడు వారికి విరోధైపోయాడంటండి. ఎవరు విరోధైపోయాడండి? దేవుడే అమ్మోనీయులకి విరోధైపోయాడంట. ఎందుకనంటే, వారు ఇశ్రాయేలీయుల శ్రమను చూచి మీ మనస్సులో తిరస్కారము కొలది ఉల్లసించితిరి. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి ఈ మాటను బట్టి చూస్తే, ఒకరికి అనారోగ్యం వచ్చినప్పుడు, లేకపోతే కొంతమంది అన్నీ కోల్పోయినప్పుడు, మరి కొంతమంది ఏమీ లేనటువంటి బహుదినాతిదీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, లేకపోతే ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు చూసి గనక మనం సంతోషిస్తే ఏమొస్తుందంటండి? కీడు వస్తుందట. దేవుడే మనకి విరోధైపోతాడంటండి. కాబట్టి ప్రభు అయినటువంటి దేవుడు మనకి రోజు నేర్పించేది ఏంటంటే, మీరు సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చేవారితో ఏడవండి.
ఈ మాటను బట్టి ఆలోచిస్తే వారు మనసులో ఉన్న తిరస్కారము కొలది వారు బహు సంతోషించారంటే ప్రియమైన దేవుని బిడ్డ, వెంటనే దేవుడు అంటున్నాడు, ఆ చూచిన దేవుడు, నేను మీకు విరోధినై ఉన్నాను, నేను మిమ్మల్ని దోపుడు సొమ్ముగా అప్పగించేస్తాను, అన్య జనులలో ఉండకుండానంట మిమ్మల్ని నిర్మూలము చేతును, జనము కాకుండా మిమ్మల్ని నశింపజేసి సమూల ధ్వంసము చేస్తానంటున్నాడు. వారు చేసిన పొరపాటు తరచుగా ఎవరిలైనా జరుగుతుంటుంది, అవునా కాదండి? అవునా కాదమ్మా? ప్రతి ఒక్కరిలో కూడా జరుగుతూ ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. కానీ దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు మనకు ఒక చక్కటి వాక్యాన్ని దేవుడు అందించాడు. అమ్మా, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దోపుడు సొమ్ముగా వెళ్ళిపోయినప్పుడు వారిని చూసి సంతోషించినటువంటి వారి స్థితి ఇలా అయిపోయింది. కాబట్టి నువ్వు ఆ వరుసలో నిలవద్దు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎంతగా వారు పాడు చేయబడ్డారు, ఎంతగా వారు తిరస్కరించబడ్డారు, ఎంతగా వారు నిర్మూలన చేయబడ్డారంటే భూమి మీద వారి స్వాస్యమే లేకుండా దేవుడు ఏం చేశాడండి? సమూల ధ్వంసం చేసి వారి జనాన్ని కొట్టివేశాడట. కానీ ఎవరినైతే చూచి వారు సంతోషించారో, ఎవరినైతే చూసి వారు ఆనందించారో వారిని దేవుడు ఎంతగా కాపాడాడో తెలుసండి. ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, బాలాకు బిలాముని పిలిచి, ఈ జనాన్ని నువ్వు శపించు, ఈ జనాన్ని నువ్వు తిరస్కరించు, దూషించు, ఎందుకంటే బిలాము శపిస్తే ఆ ప్రజలు శపించబడతారు, బిలాము వారిని దీవిస్తే ఆ ప్రజలు దీవించబడతారని బాలాకు యొక్క విశ్వాసం. కాబట్టి ఎక్కడి నుండో బిలామును పిలుచుకొచ్చాడు. నీకెన్నో బహుమానాలు ఇస్తాను, నీకెంతో ధనాన్ని ఇస్తాను, నీకెంతో ఘనతనిస్తానంటే దేవుడు వెళ్ళొద్దు అన్నప్పటికీ కూడా ఈ యొక్క బిలాము దేవుని యొక్క మాటకి విరోధంగా మాటికి ఒక్కసారి దేవుడు నువ్వు వెళ్ళొద్దని చెప్పిన తర్వాత ఆగిపోవాలి అంతే. మరలా మనుషులు వచ్చి అడిగినప్పుడు, ప్రభువా మరలా వచ్చారు, వెళ్ళమంటావా అంటే దేవుడు అన్నాడు, వద్దు, వారిని పంపించేసే అన్నాడు. మరలా బిలాముకి దగ్గరికి బాలాకు మరిన్ని బహుమానాలు, మరింత ధనాన్ని ఇచ్చి పంపించినప్పుడు మరలా బిలాము వెళ్ళి మరలా అడుగుతున్నాడు దేవునికి, ఏమనండి ప్రభువా, మరలా బాలాకు మనుషులు పంపించాడు, నన్ను వెళ్ళమంటావంటే, సరే నీకు ఎలా చెప్తే అర్థం కాదు, వెళ్ళిన తర్వాత నిన్ను దారిలోనే దర్శించి నీతో మాట్లాడతానని. కొన్నిసార్లు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు చెప్పినప్పుడు దేవుడు చాలామంది వినరు, తిరుగుబాటు చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పరిస్థితుల ద్వారానే మాట్లాడుతుంటాడు. ఇది ఎక్కువ సేవకుల జీవితాల్లో కూడా జరుగుతుంటుంది. అన్నీ బాగున్నప్పుడు, నిమ్మలంగా ఉన్నప్పుడు, అయ్యా నా సేవకురా, నువ్వు దేవుని సువార్త ప్రకటించాలి, నువ్వు సేవకురా అంటే వినరండి. దేవుడు కలగజేసుకుని ఏం చేస్తాడంటే పరిస్థితులన్నీ తారుమారు చేసేస్తారు. నష్టం, భయంకరమైన కరువు, ఇబ్బంది ఆ కొలిమిలో వేసిన తర్వాత అప్పుడు చివరికి అనే మాట ఏంటంటే, ప్రభువా నువ్వేం చెప్తే నేను అదే చేస్తానయ్యా, నువ్వు వెళ్ళమన్న చోటికి నేను వెళ్తాను. యోనా కూడా మంచిగా చెప్పినప్పుడు విన్నాడంటారా? చేప కడుపులో పడవేసిన తర్వాత అక్కడ భయంకరమైన యాతన పడుతూ ఉంటే అప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తానయ్యా, నువ్వేం చేయమంటే అదే చేస్తాను, నువ్వేది చెప్తే నేను అది ప్రకటిస్తాను యేసయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఇక్కడ కూడా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనం దేవుడు చెప్పినప్పుడు వినకపోతే దేవుడు మనతో ఎలా మాట్లాడతాడంటే పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. బాలాకు దగ్గరికి బిలాము వెళ్తూ ఉంటే దారిలో దేవుని దూత ఖడ్గము పట్టుకుని బిలాముని చంపటానికి నిలబడి ఉంటే గాడిద బిలాము ప్రాణాన్ని కాపాడటానికి పొలాలలో నుండి అది రాజమార్గాన్ని విడిచిపెట్టి సందుల్లో నుండి, గొంతుల్లో నుండి, పొలాల్లో నుండి, గట్లలో నుండి, కొండల్లో నుండి వెళ్తూ ఉంటే ఒకటే లెక్కన కొడుతూ ఉన్నాడు బిలాము. తన గాడిదని విపరీతంగా కొడుతున్నాడు. నువ్వు మార్గంలో వెళ్ళటం మానేసి నువ్వు అటు అటు వెళ్తూ నాకు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిని కలగజేస్తావా, నన్ను యాతన పెడతావా, నేను ఇక్కడ కూర్చోవాలా పడిపోవాలా అంటూ కొడుతూ ఉంటే వెంటనేనంట దూత గాడిదకు వాక్కునిచ్చిందంటండి. ఏమిచ్చిందండి? దేవుడు ఆ గాడిదకు వాక్కునివ్వగా ఆ గాడిద మాట్లాడుతుంది బిలాముతో. ఏమని? నిన్నెప్పుడైనా నేను శ్రమ పెట్టానా,
నిన్ను ఎప్పుడైనా నువ్వు వెళ్ళమన్న చోటుకి వెళ్ళకుండా మొండికేసానా? ఇప్పుడు నేను నీ ప్రాణాన్ని కాపాడటం కోసం, ఎందుకంటే ఖడ్గం దూసి దేవదూత నిలబడింది నిన్ను చంపటానికి, కాబట్టి నీ ప్రాణాన్ని కాపాడాలని నేను మార్గం మళ్ళించి తీసుకుని వెళ్తూ ఉంటే నువ్వు నన్ను చచ్చేట్టుగా కొడతావని గాడిద ప్రియమైనటువంటి దేవుని బిడ్డ స్వరముతో బిలాముతో మాట్లాడగా వాని కన్నులు తెరవబడి ఖడ్గముతో నిలబడినటువంటి దేవదూతను చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆలోచిస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ బిలాముతో దేవుడు మాట్లాడతాడు, నువ్వు బాలాకు దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా నా ప్రజల్ని శపించటానికి వీల్లేదు. ఏం చేయకూడదంటమ్మా? తన ప్రజల్ని శపించకూడదంటే. ఎందుకని? వారు నా ప్రజలు, నా స్వకీయ జనం. నేను వారిని ఐగుప్తు దేశము నుండి, బానిసత్వం నుండి విడిపించి ఎన్నో అద్భుతాలు వారి మధ్యన చేశాను, వారు నా వారై ఉన్నారంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట మనం ఆలోచన చేస్తే, దేవుని ప్రజలంటే దేవుడికి ఎంత ప్రేమ అంటే వారి కోసం ఏదైనా చేయటానికి దేవుడు ఇష్టపడతాడండి. నిజంగా మన యథార్థంగా దేవుణ్ణి ఆరాధిస్తూ, యథార్థంగా దేవునిని సేవిస్తూ, నమ్మకంగా దేవునిలో ఉంటూ, ఆయన చిత్తానికి మనం లోబడి మన ఆశలు చంపుకొని మన ఆలోచనలు ప్రక్కన పెట్టి దేవుని చిత్తానికి లోబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఎంతటి కార్యాన్నైనా చేస్తాడు. కొంతమంది వ్యక్తుల్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యాకోబుకి కీడు చేయటానికి లాబాను వెళ్తూ ఉంటే, ఇక ఉదయం అయితే యాకోబుని చేరుకుంటాడు లాబాను. ఏం చేస్తాడో తెలియదు, చంపేస్తాడు, నాకు చెప్పకుండా నువ్వు వెళ్ళిపోతున్నా నా కుమార్తెలను తీసుకునని కీడు చేయటానికి ప్రయాణం అయ్యాడంటండి, సైన్యాన్ని తీసుకుని. వెంటనే దేవుడు అన్నాడు, నువ్వు యాకోబుతో మేలే గాని కీడే గాని మాట్లాడినప్పుడు జాగ్రత్త, అతడు నా సేవకుడు. హల్లెలూయా. యాకోబు పక్షాన దేవుడు ఎవరిని గద్దించాడండి? లాబాను గద్దించాడు. శారాన్ని తీసుకుని వెళ్ళి ఐగుప్తు రాజు తన ఇంట పెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడమ్మా? ఐగుప్తు రాజు యొక్క ఇంటిలో ఉన్న గర్భాలన్నిటినీ మూసివేసేసాడంటండి. వెంటనే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు మాట్లాడాడు. ఆమె ఒక ఆయన భార్య, శారా అబ్రహాము యొక్క భార్య, నువ్వు ఆమె విషయంలో కీడు చేయటానికి వీల్లేదంటే, ప్రభువా నేను ఆమెకి ఏ కీడు చేయాలి, ఆమెను ముట్టలేదంటే దేవుడు అంటాడు అతనితోటి, నేను ఆమె మీద నువ్వు చెయ్యకుండా నేను నిన్ను అడ్డగించానంటాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు శారా పక్షాన దేవుడు ఎవరిని గద్దించాడండి? ఐగుప్తు రాజును దేవుడు గద్దించాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇప్పుడు ఇశ్రాయేలీయులు శపించటానికి వెళ్తున్నటువంటి బిలాము గద్దించిన వాడు ఎవరండి? ఆ ప్రభు అయినటువంటి దేవుడే. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే, దేవుడు తన ప్రజల్ని ఏ రోజైనా మర్చిపోయాడా? ఏనాడైనా మర్చిపోయాడా? మీరు వెళ్ళి ఎలీషా అనే ప్రవక్త నా దగ్గరికి తీసుకురండి అని సిరియా సైన్యం తన జనాన్ని, తన సైన్యాన్ని ఎలీషా దగ్గరికి పంపిస్తే అతడు ఒక పర్వతం మీద నివసిస్తూ ఉన్నాడంటండి. ఎలీషా అతడు పనివారు మాత్రమే ఉన్నారు అక్కడ, తనకి సెక్యూరిటీ ఏమీ కూడా లేదు. కానీ చుట్టూ చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, శత్రువులు ముట్టడి వేసేశారు. పనివాడు మధ్యరాత్రి బయటికి వెళ్తే చూసి కాళ్ళు చేతులు వణుకుపోయి గడగడా వణుకుతూ ఎలీషా దగ్గర నిలబడి, అయ్యా శత్రువులు మనల్ని ముట్టడి వేశారు, మనల్ని పట్టుకుపోవటానికి వచ్చారయ్యా అంటే, ఎలీషా వెంటనే ఒక చిన్న ప్రార్థన చేశాడు, వీని కన్నులు తెరవబడునుగా. కానీ ఎలీషా కన్నులు, ఈ యొక్క పనివాడు కన్నులు తెరవబడ్డాయి, చూస్తున్నాడు. సిరియా సైన్యానికంటే కూడా ముందు దేవుడు ఏ కంచు నుంచాడండి? అక్కడ అగ్ని రథాలను దింపాడంట. హల్లెలూయా, హల్లెలూయా. తన భక్తుల ప్రాణం దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఒక్కడి ప్రాణాన్ని కాపాడటం కోసం పరలోక సైన్యాన్నే దేవుడు అక్కడ దింపేశాడండి. మామూలు దూతలు కాదంటమ్మా, అగ్ని రథాలే ప్రియమైన దేవుని బిడ్డ, తాకితే కాలిపోతారు. అవునా కాదండి? నేను అనుకుంటున్నా, నిజంగా నా హృదయం ఎంత సంతోషిస్తుందో, ఎంత పరవశిస్తుందో ప్రియమైన దేవుని బిడ్డ. మనల్ని యేసయ్య ఏ రోజు, ఏ క్షణము, ఏ నిమిషము కూడా మర్చిపోలేదు. మర్చిపోయాడు అంటారా? నిజంగా
దేవుని కోసం బ్రతికే వారి విషయంలో, దేవుని నిత్యము సేవించే వారి విషయంలో, దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు ముందుంటే ఈ భక్తులందరూ ఎట్టి రీతిగా కాపాడబడ్డారో, ఎంత గొప్ప కృపను పొందుకున్నారో అంతకంటే అమితమైన కృపను దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చూపిస్తాను. బిలాము ఆ ప్రజల్ని ఎలాగన ఆశీర్వదించాడు ఒకసారి. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది అంతమైన సంఖ్యాకాండ 23వ అధ్యాయం అందరం కూడా తీసుకుందాం. 23వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. చాలమ్మా. ఇక్కడ మనం చూస్తే బిలాము వచ్చి వారిని దీవిస్తూనే ఉన్నాడంట. బాలాకు ఎందుకు పిలిచాడండి అసలు బిలాముని? అయ్యా, ఈ ఆవరణములో, ఈ యొక్క అరణ్యములో ఉన్నటువంటి ప్రజల్ని శపించు. ఎందుకంటే వారు ఒక్కొక్క పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటూ వచ్చి ఇప్పుడు మా పట్టణాలు కూడా స్వాధీనపరచుకోవటానికి, వారు సొంతం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఇంత గొప్ప సైన్యముతో యుద్ధం చేసి గెలవటం మా వల్ల కానే కాదు. నాకంటే గొప్ప గొప్ప రాజుల్ని వారు హతం చేశారు. వీరి చేతిలో నేను ఎంత, కాబట్టి నువ్వు వారిని శపించాలన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ బిలాము గాడిద ద్వారా దేవుడు మాట్లాడాడు కదండి. బుద్ధి జ్ఞానం వచ్చింది బిలాముకి ప్రియమైన దేవుని బిడ్డ. అక్కడ అంటున్నాడు, అయ్యా నువ్వు వారిని శపించటానికి నిన్ను రమ్మంటే నువ్వు వారిని దీవిస్తున్నావేంటి అని అడిగినప్పుడు ఆయన దీవించాడు, నేను వారిని దీవిస్తున్నాను. ఇక్కడ ఒక మాట చూస్తే ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. హల్లెలూయా. దేవుడు దీవిస్తేనంట ఏ నరుడు కూడా దాన్ని మార్చలేడంటండి. ఆ దీవెనని శాపంగా మార్చే శక్తి ఏ మానవుడికి కూడా లేనే లేదు. దేవుడు నీకు తోడయిండి హెచ్చిస్తూ ఉంటే, ఆశీర్వదిస్తూ ఉంటే, నువ్వు వర్ధిల్లుతూ ఉంటే, ఎంతమంది నిన్ను అనగదొరక్కాలనుకున్న వారు వల్ల అవుతుందంటారా? వల్ల అవ్వదు ప్రియమైన దేవుని బిడ్డ. ఇక్కడ మాట ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, 24వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చూద్దాం. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను. హల్లెలూయా. 5వ వచనాన్ని కూడా చదువుదాం. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవి. నీళ్లు అతని బొక్కెనల నుండి కారును, అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును. అతని రాజు అగాగు కంటే గొప్పవాడగును, అతని రాజ్యం అధికమైనదగును. దేవుడు ఐగుప్తులో నుండి అతన్ని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగం అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని గుచ్చును. సింహము వలెను ఆడ సింహము వలెను అతడు కృంగి పండుకొనెను. అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును.
అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిచితిని, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము. నేను నిన్ను మిక్కిలి గణపరిచిదనని చెప్పి తిని, గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచిన నేను చాలమ్మా. ఇక్కడ మనం చూస్తే ప్రియమైన దేవుని జనాంగమా, ఏమీ చేయలేకట బిలాము మాటలైన బాలాకు చేతులు చరుచుకొని, నువ్వు నా దగ్గర నుండి వేగంగా వెళ్ళిపో, నా కళ్ళ ముందు నువ్వు కనబడొద్దు, నిన్ను ఎంతో గణపరచాలని నేను నిన్ను పిలిచానుగా నీ దేవుడే నీకు ఆటంకపరిచేశాడు, కాబట్టి నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు. ఎందుకని ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇశ్రాయేలీని దీవిస్తూ అతడు అంటాడు, అతడు తన శత్రువులైన జనులను భక్షించును. అంటే ఇశ్రాయేలీలు నిన్ను భక్షించేస్తారు బాలాకు అని డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. మరొక మాట చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వారి ఎముకలను విరుచుచు తన బాణములతో వారిని గుచ్చును. అంటే వారిని ఎముకల్ని విరిచేస్తారు. ఇశ్రాయేలీయులు వారి బాణాలతో నిన్ను గుచ్చేస్తారు. నీకు భయంకరమైన నాశనం వచ్చేస్తుందని ఇశ్రాయేలీయులనేమో దీవిస్తున్నాడు, బాలాకు విషయంలోనేమో శపించటం ఇక్కడ విని తట్టుకోలేపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డ, భయంకరంగా బిలాము మీద కోపం మండుకొచ్చిందంటే అండి బాలాకుకి. ఇక్కడ ఆలోచన చేస్తే దేవుడు నిజంగా ఈ యొక్క మాటలు చదివినప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ప్రియమైన దేవుని బిడ్డ, యాకోబు నీ గుడారము, ఇశ్రాయేలు నీ నివాస స్థలం ఎంతో రమ్యమైనవి. హల్లెలూయా. ఇశ్రాయేలీలు దేవునికి ప్రియమైనటువంటి జనము. ప్రియమైన దేవుని బిడ్డ, రమ్యమైన వారినిగా దేవుడు వారిని చేస్తాడంటండి. వారి గుడారాల్ని దేవుడు విశాలపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డ, వారు ఎలా ఉన్నారంటే నీళ్ళ యొద్ద నాటబడిన దేవదారు వృక్షం వలె వారు ఉన్నారంట. అడవిలో నాటిన చెట్లు హగరు వృక్షం వలె దేవుడు వారిని చేస్తాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వారు ఎంతో సొగసుగా ఉన్నారు, ఎంతో సౌందర్యంగా ఉన్నారు, ఎంతో రమ్యమైన వారుగా ఉన్నారు. ఎవరి దృష్టికండి? దేవుని దృష్టికి. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఇక్కడ బిలాము శపించాలని వచ్చాడు, కానీ అతడు నోట దేవుడు ఏముంచాడంటే ఆశీర్వాదం. ఇంకా దీవిస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని. ప్రియమైన దేవుని జనాంగమా, కాబట్టి ఒక్క మాట మనం ఆలోచన చేస్తే, మనం దేవుని కోసం బ్రతికే వారమైతే, దేవుడి కోసం మనం జీవించే వారమైతే, దేవుడు మన పక్షాన్ని ఉంటే, ఎంత బలవంతుడైన శత్రువు మన ఎదుట నిలబడినా వాడికి అపజయమే తప్ప జయం మాత్రం రాదు, మనకి మాత్రం విజయమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక మాట ఆలోచన చేస్తే, మనం ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చామండి? మోయాబీలు ఇశ్రాయేలీని చూసి ఏం చేశారమ్మా? వారిని నాశనం వారి మీదకి వచ్చినప్పుడు బబులోను దేశస్థులు చెరగా వారిని తీసుకెళ్ళిపోతేనంట వీరు పక్కపక్క నవ్వుకున్నారంట, లోపల సంతోషించారంట. దేవుని పరిశుద్ధ పట్టణము కాల్చబడి నాశనమైతే వీరు బహుగా సంతోషించారంటండి. అది చూసి దేవుడు తట్టుకోలేకపోయాడు. నా ప్రజలను చూసి మీరు నవ్వుతారా? వారు పడిపోతే మీరు నవ్వుతారా? వారు కీడొస్తే మీరు ఆనందిస్తారా? నా పట్టణం పాడైపోతే మీకు మహా ఆనందంగా ఉందా? ఉత్సహిస్తారా? పండగ చేసుకుంటారా? అని దేవుడు కోప రగులుకొని మీ జనమే భూమి మీద లేకుండా చేసేస్తాను, మీ వంశాన్ని నేను నాశనం చేసేస్తాను అన్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తే, నిన్ను శపించువారు శపించబడతారు, నిన్ను దీవించువారు దీవించబడతారని ఎవరికి దేవుడు ఇచ్చాడండి ఒక వాగ్దానం? ఇశ్రాయేలు ప్రజలు అనగా దేవుని ప్రజ. ఇశ్రాయేలీలు అనగా దేవుని ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ యొక్క బబులోను దేశంలోనికి చెరగా వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలు చెరగాన ఉండిపోయారంటే 70 సంవత్సరాలు నా ప్రజలైన ఇశ్రాయేలీలు చెరలో ఉంటారని దేవుడు చెప్పాడు. ఆ చెరలో కూడా వెళ్ళటానికి కారణం ఏంటంటారు?
ఇశ్రాయేలీలు ఆ జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవుణ్ణి కాని వాటిని ఆరాధించడం మొదలు పెట్టారంటండి. అంటే దేవుడు, మీరు పరదేశులు మీ ఎదుట నివసించినప్పుడు వారు కీడు చేయొద్దు, తండ్రి లేని పిల్లలకి మీరు అన్యాయం చేయొద్దు, వెధవరాల్ని మీరు కీడు చేయొద్దు, ఇలాంటి ఆజ్ఞలు ఎన్నో ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడ్డాయి. అవన్నిటిని కూడా వారు మీరారంటండి. 10 ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడ్డాయి. మొదటి ఆజ్ఞ ఏంటమ్మా, ఎవరైనా చెప్పగలరా? ఈ యొక్క 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదంటే, వీరేమో వేరే దేవతలను పెట్టేసుకుని ఆరాధించడం ప్రతి పచ్చని చెట్టుకి మొక్కేసేవారట, ప్రతి పర్వతం మీద బలులు ఇచ్చేసేవారంటండి. దేవుడు కోపం వచ్చింది. రెండవ ఆజ్ఞ ఏంటంటే, పైన ఆకాశమందు కానీ క్రింద భూమి అందు కానీ